నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి కొంత ఆదాయ విషయాల్లో కొన్ని విషయాల్లో అనుకున్న టైంకి ధనం రాకపోవడం, లేదా కష్టపడిన దానికి కూడా బిల్ పాస్ అవ్వకుండా ఆగిపోతూ ఉంటాయి కొన్ని కాంట్రాక్ట్స్ చేసిన వాళ్ళకి. ఇట్లా టైంకి మనీ రాకుండా హోల్డ్ అవుతూ ఉంటుంది ఈ మాసంలో. తర్వాత మనీ వస్తుంది కానీ కొంత టైం అన్నది హోల్డ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఆలోచనలు కానీ కుటుంబ పరిస్థితులు వ్యతిరేకంగానే ఉన్నా కూడా వీరి యొక్క ఆలోచన విధానము చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. పాజిటివ్గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి. ఆలోచనలు పాజిటివ్గా ఉండడం వల్ల ఆటోమేటిక్గా కొన్ని ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఏ విషయాల్లో ఆపర్చునిటీస్ పెరుగుతాయి? విద్యా విషయాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఫస్ట్ పాయింట్, విదేశీ విద్య కానీ లేకపోతే ఇక్కడ స్వదేశంలో చేసే విద్య కూడా అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, మంత్రసిద్ధి అంటే పాజిటివ్ థింకింగ్ వల్ల మంత్రసిద్ధి కూడా కలుగుతుంది. ఇలా జరిగే అవకాశం ఉంది. వ్యతిరేకమైన సిచ్యువేషన్స్లో కూడా పాజిటివ్గా ఆలోచించడం అనేది కుంభరాశి వారికి ఈ మాసంలో ఉంటుంది. తర్వాత మర్యాద కొద్దిగా పెరుగుతుంది. ఇదివరకుతో పోలిస్తే రెస్పెక్ట్ అనేది బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. గతంలో చేసుకున్న మిస్టేక్స్ని ప్రవర్తన ద్వారా కానీ మాట ద్వారా కానీ చేసిన మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఈ మాసంలో. అవకాశం దొరకడమే కాదు, రెక్టిఫై చేసుకునే దిశలో ప్రయాణం కూడా చేస్తారు కుంభరాశి వారు. ఇక కుటుంబ పరిస్థితులు తీసుకున్నట్టయితే ఇందాక మనం అనుకున్నట్టుగా ఆధ్యాత్మికత చక్కగా పెరుగుతుందన్నమాట. అంటే ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఇక కొంతవరకు ధార్మిక విషయాల్లో పాల్గొనడము, పూజల్లో పాల్గొనడము, యాత్రలు కానీ గుళ్ళు గోపురాలు సందర్శించడం కానీ ఇవి కొద్దిగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఈ మాసంలో కొద్దిగా ఖర్చులు చూసుకోవాలి, అదుపులో ఉంచితే మంచిది. ఖర్చు పెరుగుతుంది ఈ మాసంలో. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా ఒక రకంగా ఆగస్ట్ 15 వరకు ట్రాన్సాక్షన్స్ డల్గా ఉంటాయి. తర్వాత ఆగస్ట్ 15 నుంచి మంత్ ఎండింగ్ వరకు వచ్చే డేస్ ఏవైతే ఉంటాయో కొద్దిగా డెవలప్మెంట్గా ఉంటుంది. స్పెక్యులేషన్ కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇందాక మనం అనుకున్నట్టు కుటుంబ సిచ్యువేషన్స్ అంటే ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంది అనుకున్నాం, మానసిక ప్రశాంతత ఉంది అనుకున్నాం. కుటుంబ సిచ్యువేషన్స్ ఎందుకు వ్యతిరేకంగా ఉంటాయి? వన్స్ మీ ఆలోచనలు పాజిటివ్గా ఉన్నా కానీ ఇతరుల ఆలోచనలు పాజిటివ్గా ఉండకపోవచ్చు. అంటే ఇతర సభ్యులు, దానివల్ల వచ్చే ప్రెషర్ని తట్టుకునే ఎబిలిటీ కూడా పెరుగుతుంది కుంభరాశి వారికి ఎటు. కాబట్టి ఈ రకంగా విద్యార్థుల విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నాం, అధికంగా శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహించిన దానికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళందరికీ కూడా కొంత అక్కడ పని గంటలు పెరగటం కానీ ఒత్తిడి కానీ ఉన్నా కూడా ఓవరాల్గా వర్క్ ప్రోగ్రెస్ అనేది పాజిటివ్గా అయితే మనకి కనిపిస్తుంది. ఇంకా వివాహం కాని యువకులు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడుతుంది. అలాగే సంతానం కోరుకునే దంపతులకు కూడా అనుకూలంగానే ఒక అడుగు ముందుకు పడటానికే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రేమ విషయాలు కూడా చక్కగా ఒక పాజిటివిటీగా ముందుకెళ్తున్నాయి. పేషెన్సీ లెవెల్తో ముందుకు వెళ్ళటం వల్ల మీరు పాజిటివ్ సిమ్టమ్స్ అయితే ప్రేమ విషయాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇక రైతులకు కానీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా పేషెన్సీతో అడుగులు వేయాలి ఈ మాసంలో. ఇలా వేసినట్టయితే అన్ని మంచి సత్ఫలితాలని పొందడానికి అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక చాలా వరకు కొన్ని విషయాలు, కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ అహంకారంగా మాట్లాడడం, అహంకార ధోరణితో ఉండడం ఈ మాసంలో మీరు చూస్తూ ఉంటారు. చూసినా కానీ దానివైపు అంటే వాళ్ళ యొక్క అహంకారం కానీ మాటలు కోపంగా మాట్లాడేది మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడతాయి. మీలో ఉండే కోపాన్ని కానీ సహనాన్ని కానీ పరీక్షించే విధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోండి ఈ విషయంలో. మరి చేసుకోవాల్సిన పరిహారాల్లో కుంభరాశి వారు గోవిందనామాల్ని పఠించండి. ఈ మాసంలో చక్కటి ఉపశమనం లభిస్తుంది. స్వస్తి.